మనం బయట స్వీట్స్ కొన్నా, సారీస్ కొన్నా, ఆఖరికి చెప్పులు కొన్నా కూడా మనకు వచ్చేవి కార్డ్బోర్డ్ బాక్సెస్. మనందరి ఇళ్ళలో కూడా కార్డ్బోర్డ్ బాక్సెస్ చాలానే ఉంటూ ఉంటాయి కదా. వాటితోటి చాలా రకాల క్రాఫ్ట్లు, అలాగే డిఐవైస్, రీయూజెస్ చాలానే చేయొచ్చండి. వాటిలో కొన్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కార్డ్బోర్డ్ పీస్ని ఇది ఏదైతే సైజులో ఉందో అదే సైజులో కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత గమ్ హెల్ప్ తోటి అతికించేసుకోండి. అలాగే చుట్టూ 4 వైపులో కూడా ఏదైతే సైజులో ఉందో అదే సైజులో నేను 4 కార్డ్బోర్డ్ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇవి కూడా 4 వైపులా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని గ్లూ గమ్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలి. మనకి సారీ బాక్స్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మనం చేసుకున్నటువంటి డిఐవై ఎక్కువ రోజులు ఉండాలంటే కార్డ్బోర్డ్ అనేది ఎక్స్ట్రాగా అతికించుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. అచ్చం బయట కొన్న వాటిలాగానే ఉంటుంది. ఇలా 4 వైపులా అతికించేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని గిఫ్ట్ పేపర్ తోటి అతికించుకుంటున్నానండి. మీరు కావాలంటే క్లాత్ కానీ లేకపోతే ఏదైనా కలర్ పేపర్ కానీ ఏదైనా కానీ అతికించుకోవచ్చు. నేనైతే గిఫ్ట్ పేపర్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా కూడా అతికించుకుంటున్నాను. అలాగే మధ్యలో కూడా గిఫ్ట్ పేపర్ అనేది గమ్ హెల్ప్ తోటి అతికించేసుకోండి. గిఫ్ట్ పేపర్ అతికించుకోవడం చాలా ఈజీ అండి. తెలియని వాళ్ళ కోసం నేను ఈ క్లిప్ కూడా మిస్ చేయకుండా యాడ్ చేశాను. తర్వాత పైన క్యాప్ తీసుకుని ఈ కార్నర్స్లో 2 వైపులా కట్ చేసుకోండి. ఇలా 2 వైపులా కట్ చేసుకున్న తర్వాత దీని సైజ్ కూడా ఒక కార్డ్బోర్డ్ అయితే కట్ చేసుకున్నానండి. చుట్టుపక్కల అవసరం లేదు, జస్ట్ మధ్యలో కార్డ్బోర్డ్ ఉంటే సరిపోతుంది. కార్డ్బోర్డ్ అతికించేసుకుని దీనికి కూడా గిఫ్ట్ పేపర్ అనేది అతికించేసుకున్నాం. ఇప్పుడు 2 కార్నర్స్ మనం కట్ చేసుకున్నాం కదా, మిగిలిన 2 కార్నర్స్ అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకోవాలి. మడత పెట్టుకుని గమ్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలండి, లేదా కట్ చేసేసుకున్నా పర్వాలేదు. నేనైతే గమ్ హెల్ప్ అతికించేసుకుని త్వరగా ఆడడం కోసం ఈ క్లాత్ క్లిప్స్ యూస్ చేశాను. తర్వాత బ్యాక్ సైడ్ నుంచి గమ్ అప్లై చేసుకుని కింద పార్ట్కి అతికించేసుకోవడమే. మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి హ్యాంగర్ అయితే రెడీ చేసుకుందాము. హ్యాంగర్ కోసం అటు నుంచి ఒక 5 ఇంచెస్కి ఇటు నుంచి ఒక 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ కార్డ్బోర్డ్ పీస్లోనే ఒక 8 ఇంచెస్ పొడవు ఉండేలాగా చూసుకుని మనం ఫింగర్తో ఇలా నలిపినట్లయితే కొంచెం సాఫ్ట్గా అయిపోతుందండి, స్ట్రాంగ్గా లేకుండా. దీనికి కూడా గిఫ్ట్ పేపర్ అయితే అంటించేసుకున్నాను. అంటించుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ హెల్ప్ తోటి అతికించేసుకోండి. అంతేనండి, బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. ఇది పూర్వకాలం సూట్ కేసు లాగా కనిపిస్తుంది కదా. దీంట్లో మనం నగలు అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా దీన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక గిఫ్ట్ పేపర్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్కి అంటించేసుకోవాలండి. లోపల వైపు అవసరం లేదు, బాక్స్కి పైన క్యాప్కి మాత్రం లోపల వైపు కూడా గిఫ్ట్ పేపర్ అనేది అంటించేసుకోవాలి. గిఫ్ట్ పేపర్ ప్లేస్లో మీరు ఏదైనా కలర్ పేపర్ కానీ క్లాత్ కానీ లేదంటే వెడ్డింగ్ కార్డ్స్కి వచ్చే పేపర్ అయినా యూస్ చేయొచ్చు. తర్వాత గ్లిటర్ పేపర్ని ఇలా స్ట్రైట్ పీసెస్ కింద కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించేసుకోవాలి. ఇలా అంటించేసుకున్న తర్వాత నా దగ్గర చిన్న చిన్న వైట్ కలర్ పెరల్స్ ఉంటే వాటిని కూడా అక్కడక్కడ అంటించుకున్నానండి. ఇప్పుడు నేను ఒక హిమాలయ బాక్స్ ఒకటి తీసుకున్నానండి. దీని ప్లేస్లో మీరు కోల్గేట్ బాక్స్ ఉంటుంది కదా, అది తీసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ ఒక బాక్స్ సరిపోతుంది. నా దగ్గర లేదు, అందుకే ఇది తీసుకున్నాను. ఇప్పుడు స్కేల్ వెడపులో మార్క్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని బాక్స్లో ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత స్టాప్లర్ పిన్ తోటి ఒకదానికొకటి జాయిన్ చేసుకుంటే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ. అండ్ మన దగ్గర ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ అన్ని కూడా ఒక చోట స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. స్వీట్ బాక్స్ తోటి మరో సూపర్ ఐడియా. ఫస్ట్ అయితే క్యాప్ని 4 మూలల్లో కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ 2 కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత గిఫ్ట్ పేపర్ కానీ లేకపోతే మనకి వెడ్డింగ్ కార్డ్స్కి వచ్చే పేపర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూస్ చేయొచ్చండి. ఈసారి అయితే నేను వెడ్డింగ్ కార్డ్ లోపల ఉండే పేపర్ని యూస్ చేశాను. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కింద పార్ట్కి అతికించేసుకోవాలి. అలాగే పైన క్యాప్ కూడా మనం కట్ చేసుకున్నాం కదండి, దానికి కూడా ఈ వెడ్డింగ్ కార్డ్ని అతికించేసుకున్నాను. మీ దగ్గర గిఫ్ట్ పేపర్ ఉంటే గిఫ్ట్ పేపర్, లేదంటే క్లాత్ కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇలా అతికించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వీళ్ళలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని గమ్తో కానీ లేకపోతే ఇలా స్టాప్లర్తో కానీ పిన్ చేసుకోండి. చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి నేనైతే స్టాప్లర్ పిన్ యూస్ చేశాను. ఇలా పెట్టుకున్న తర్వాత మంచి బాక్స్ లాగా రెడీ అయింది. ఇప్పుడు ఒక చిన్న లేస్ తీసుకుని ప్లాస్టర్ తోటి పై వైపున అతికించేసుకున్నాను. అలాగే కింద వైపు వచ్చేసి బటన్ కానీ లేకపోతే పిస్తా షెల్స్ ఉంటాయి కదండి, దాన్ని నిలువుగా అతికించేసుకున్నాం. అంతేనండి, బ్యూటిఫుల్ బాక్స్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్ కట్ చేసుకోండి. ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. కింద ఎలా అయితే ఉందో అలా మెజర్ చేసుకుని కట్ చేసుకోండి. అలాగే సైడ్స్ కూడా అండి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుని 2 పీసులు కట్ చేసుకోండి. సో ఇలా పీస్ కట్ చేసుకున్న తర్వాత కింద వైపున గమ్ పెట్టి అతికించుకేసుకోండి. అతికించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి పీసెస్ ఉన్నాయి కదండి, వీటిని కూడా గమ్ పెట్టేసి 4 వైపులా కూడా అతికించుకోవాలి. జస్ట్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉండడం కోసం. సో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీనికి మీరు క్లాత్ కానివ్వండి లేకపోతే ఏదైనా గిఫ్ట్ పేపర్ కానివ్వండి, మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా మీరు దీన్ని డెకరేట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే గిఫ్ట్ పేపర్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించేసి ఇలా అతికించుకున్న తర్వాత కరెక్ట్గా మిడిల్కి చూసుకుని
మన క్యాప్ లాగా ఉంది కదండి, సో దాని దగ్గర కింద మార్క్ చేసుకుని దగ్గర పాత బటన్స్ ఉంటాయి, కింద వైపు బటన్ అతికించాను, పై వైపు మనం శారీకి వేసుకునే బ్లౌజ్కి వేసుకునే థ్రెడ్ ఉంటుంది కదా, సో దాన్ని అతికించేసుకున్నాను. అంతేనండి, బ్యూటిఫుల్ స్టోరేజ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. వీడిని నచ్చితే లైక్ చేయండి.